దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఏమి లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు, ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ, ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఓ పెద్ద హీరో, ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు, ఆ విల్లాలని బజారుకి పంపించాడు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, రామోజీరావు ఎందుకంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు, మేము తప్పేం లేదు, క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్లో 70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేశ్య అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హా అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడో, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ వెధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఏ పేపర్ నమ్మవద్దు, రామోజీరావు పేపర్ నమ్మవద్దు, వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు, వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి. దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, యాడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల. అతని ఇంట్లో జగన్ గారు
వాళ్ళ ఫ్యామిలీని తిడతారు. జగన్ గారిని సైకో అంటారు. జగన్ గారిని అరేయ్, జగన్ గారిని అరేయ్. ఎవరు? ఈ ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి? మా వాళ్ళు అనుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, పోసాన కృష్ణపల్లికి బుద్ధి లేకుండా పోయింది, మన కమ్మకి తొలవలో పుట్టి కమ్మాన్ని తిడుతున్నాడు, కమ్మ నాయకుడిని తిడుతున్నాడు. అమ్మా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను కమ్మలో పుట్టా, మీలాగా నేను కమ్మలో ప్రౌడ్లే కలిసే ఐఎమ్ కమ్మ. సో వాట్? నేను మంచివాడిని, కమ్మకంలో పుట్టా. కమ్మకంలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి. వాడు బెదరై ఉంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా పెళ్లి చేయాలి. అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా 3 ముళ్ళు శానిమూన్కి. నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడై ఉండాలి. కమ్మాడు వాడు అందగాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ బాగుండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ఇన్నుంటే నా కమ్మాళ్లలో కమ్మోడిని నా కూతురికి ఇస్తా. వాడు వెదవైతే, వాడు తాగుమోతైతే, వాడు తిరుగుమోతైతే, వాడు పుండాకూర అయితే కమ్మడని చెప్పి పెళ్లి చేసుకుంటారా? నా అల్లుడిని చేసుకుంటానా? ఊరు చెప్పండి. నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో. ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం. ఒక కమ్మవాడు అవినీతిపరుడు, ఒక కమ్మవాడు దొంగ. వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా? అంటే నేను కమ్మవాడిని నేను ఒక్కడనే తిట్టకూడదు, నేను ఎక్కడనే భరించకూడదా? మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండోవాడు కమ్మ రెండోవాడు విమర్శిస్తున్నాడుగా. విమర్శిస్తున్నాడు, చూపించమంటావా? ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి. ఇది ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు. చూడండి, 5,700 కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అమ్మా, రాధాకృష్ణ కమ్మోడే, వాడిని ఎప్పుడు తింటారు? నన్ను ఎందుకు తిడుతున్నారు? నేను చంద్రబాబు దొంగ అంటున్నాను, నన్ను రాసుకెళ్తాడా, బుద్ధి అంటారా, యదవ అంటున్నాడా నన్ను? నీకు నా ఇదొక కొత్త ఒక విషయం వచ్చింది. ఇతను ఎప్పుడు మన కమ్మాళ్ళని తిడతాడు కాబట్టి మన కమ్మాళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలేయం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక, అంతే కదా. మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు, కోడలు. అది కమ్మ అవ్వచ్చు, కాపవచ్చు, మాలవ్వచ్చు, మాది అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎనీ డే ఎనీవేర్. వాళ్ళు మంచివాడే ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కులం తీసేయండి, సరే కులం ఉందనుకోండి, మరి ఎందుకమ్మా మనవాడిని ఇది చేశాడు? ఓకే, రాధాకృష్ణ చేశాడు. ఇదిగో ఈనాడు పేపరు, రామోజీరావు మన గురువు కదా. ఎంత మన కమ్మాళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట. రామోజీరావు ఎంత ప్రేమిస్తాం కదా. మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు? ఇదిగో సృజనాత్మక రుణం అంటే 5,700 కోట్లు, బ్యాంకు రుణాలు, మోసాలు, ఇంటర్నేషనల్ కిలాడి. మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, రాశారుగా. మరి ఇదిగో రామోజీరావు గారి ఇదిగో సృజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు. ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుధీర చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్, డోఫర్, దొంగ, కబ్జాదారుడు. వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి. ఆయన సిగ్గేస్తుంది, వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అని. మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం? నేను ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ పేపరు
వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు. నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఓట్లు వేస్తామా? వేసుకుందామా? మన టీవీలు సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మన కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మన తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను. వీడు దొంగ అన్నా. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడాని గురించి, ఎందుకంటే ఒక 1000 కోట్లు వెళ్ళిపోయినాయి రాంగ్ రూట్లో, గురుగారికి వెళ్ళిపోయినాయి. ఇలాంటి దొంగలు నమ్మొద్దు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నాకేమన్నా డబ్బులు ఇవ్వలా. కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం టూ అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా, నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడలో 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మస్ ఏమైపోయారు? విజయవాడలో కమ్మస్ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే క్రైడ్ లైక్ ఎనీథింగ్. సిగ్గు లేదా? ఇంకా మనకు సిగ్గు లేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు? మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్లల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు. బాగా చేస్తున్నాడా లేదా, మనకు రోడ్లు వేస్తాడా లేదా, ఆ పథకాలు ఇస్తున్నాడా లేదా, సిన్సర్కి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరుడు సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దిరిగేటి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరి మనులారా, కమ్మ సోదరులారా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి. ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి